గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 3/12/21 తేదీల్లో జన్మించిన వారి రూలింగ్ నెంబర్ 3 అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే 3వ నెంబర్ కనుక వస్తే అది వారి లైఫ్ పాత్ నెంబర్ అవుతుంది. నవగ్రహాల్లో 3వ నెంబరు గురుగ్రహాన్ని సూచిస్తుంది. సాంప్రదాయాల పట్ల, మతం పట్ల వీరికి విశ్వాసం, గౌరవం ఉంటుంది. పెద్దల మాటకు విలువిస్తారు. ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలా వ్యవహరించి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరిస్తారు. సమాజానికి, ఇతరులకు ఏదైనా సేవ చేయాలన్న తలంపు వీరికి ఎక్కువగా ఉంటుంది. అందరికీ మార్గదర్శిగా నిలవాలి అన్న తలంపు వీరికి అధికంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా వీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. సమగ్రంగా తెలుసుకొని దాన్ని ఇతరులకు బోధించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఇతరులకు చెప్పటంలో అంటే విషయ పరిజ్ఞానాన్ని ఇతరులకు పంచటంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అందుకని చాలామంది ప్రొఫెసర్సు, టీచర్సు, మత బోధకులు ఈ నెంబర్కు చెందిన వారే ఉన్నారు. వీరు భోజన ప్రియులు. భోజనాన్ని అమితంగా ఇష్టపడతారు. రకరకాలైన రుచులను తీసుకుంటూ ఉంటారు. గేమ్స్, స్పోర్ట్స్ అన్నా కానీ వీరికి ఇష్టమే. వీరి మాటల్లో హాస్యం తొణికిసలాడుతూ ఉంటుంది. చతురోక్తులు ఉంటాయి. వీరికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండటం వల్ల ఇతరుల మాట వినటం కొంచెం తక్కువగా ఉంటుంది. ఎదుటివారికి ఇది అహంభావంగా గోచరిస్తూ ఉంటుంది. స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవరి సహాయాన్నైనా అర్థించడానికి వీరికి మనసు ఒప్పదు. వీరి ఆర్థిక విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే జీవితాంతం వీరి ఖర్చులకు తగ్గ ధనం వస్తూ ఉంటుంది. జీవిత చరమాంకంలో కొంత ఆర్థిక సమస్యను పొందుతారు. వీరికి ఎన్నో ఆర్థిక అవకాశాలు వస్తాయి. డబ్బు వచ్చినప్పుడు వాటి స్థిరాస్తుల మీద కనుక వీరు ఉంచినట్లయితే వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది. లిక్విడ్ క్యాష్ అనేది వీరి చేతిలో నిలవదు. అందువల్ల ధనం వచ్చినప్పుడు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం మంచిది. వీరికి బోధనా రంగం అంటే టీచింగ్ ఫీల్డ్లు, అడ్వర్టైజింగ్ ఫీల్డ్లు, మెడికల్ ఫీల్డ్లు అంటే డాక్టర్స్గా, తర్వాత సినిమా రంగం, ఫైనాన్స్ కంపెనీసు, ఇటువంటి రంగాలు వీరికి బాగా సరిపడతాయి. వీరి జాతకంలో గురుగ్రహం బలంగా ఉండి పాపగ్రహ సంబంధం కనుక లేకుండా ఉంటే మతంలో మత ప్రబోధకులుగా రాణిస్తారు. ఆత్మజ్ఞాన సంపన్నులు అవుతారు. ఎంతోమందిని ఆధ్యాత్మిక రంగం వైపు మరలిస్తూ ఉంటారు. అయితే వీరి జాతకంలో గురుగ్రహం పాపగ్రహ సంబంధం లేకుండా ఉండాలి. గురుగ్రహం బాగుండాలి. కేతుగ్రహ సహాయం కనుకుంటే ఆత్మజ్ఞాన సంపన్నులుగా, మహర్షులుగా వెలుగొందుతూ ఉంటారు. కొన్ని వేల మందిని ఆధ్యాత్మిక రంగం వైపు నడిపిస్తారు. ఉదాహరణకి రమణ మహర్షి, వివేకానంద స్వామి, క్రియాయోగ గురువు శ్యామచరణ్ లాహిరి మహాశయులు. వీరి స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం మంచిది. లిక్విడ్ క్యాష్ వీరి చేతిలో ఉండదు. జీవిత చరమాంకంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడతారు. సహాయం చేసేవారు ఉండరు. ఇక వీరి ఆరోగ్య విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రక్తనాళాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా గొంతు భాగానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, లంగ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తుల సమస్యలు, గొంతు భాగానికి సంబంధించిన సమస్యలు, లివర్ సమస్యలు వీరిని వేధిస్తాయి. వీరి జాతకంలో గురుగ్రహం బలంగా లేకపోయినా, నీచెవులో ఉన్న, పాపార్గళంలో ఉన్న వీరికి లంగ్ టీబీ కానీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీ కానీ, డిప్తీరియా వంటి గొంతు వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తనాళాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వీరికి వస్తాయి కాబట్టి గుండె విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్కి సంబంధించిన ఆరోగ్య సూత్రాలను వీరు పాటించాలి. వీరు ఆహారాన్ని మితంగా తీసుకోవటం మంచిది. మాంసాహారాన్ని తగ్గించటం మంచిది. వీరి వివాహ జీవితం సుఖప్రదంగా సాగిపోతూ ఉంటుంది. వీరికున్న నాలెడ్జి జీవిత భాగస్వామి కూడా ఉండాలని అభిలషిస్తూ ఉంటారు. వారికి గనక ఉంటే వీరికి సంతోషం ఉంటుంది. ఇంత జ్ఞానం వారికి లేకపోవటం కనుక సంభవిస్తే వివాహ జీవితంలో మానసికంగా కొంత అసంతృప్తి వీరికి ఉంటుంది. వీరి సంతానం పట్ల వీరి బాధ్యతలు సక్రమంగా
నిర్వహిస్తారు. వీరి సంతానంలో ఒకరు మాత్రం సెటిల్ కావటం కష్టమవుతుంది. చాలా ఆలస్యంగా సెటిల్ అవుతారు. కొంతమందికి సంతాన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే సంతానానికి సంబంధించిన ఏదో ఒక సమస్య వీరిని చాలా కాలం పాటు వేధిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి 1వ నెంబరు, 3వ నెంబరు, 5వ నెంబరు, 9వ నెంబరు వారితో బాండేజ్ బాగుంటుంది. ఆ నెంబరు వారితో వివాహం చేసుకున్నా వీరి జీవితం సుఖప్రదంగా సాగిపోతూ ఉంటుంది. 6వ నెంబరు వారితో మధ్యమంగా వివాహ జీవితం కొనసాగుతూ ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండటం వల్ల ఎదుటివారు వీరిని అపార్థం చేసుకుంటారు. వీరిని అహంభావిగా గుర్తిస్తారు. కొంతమంది వీరు ఉన్నప్పుడు విలువిచ్చి వీరు వెళ్ళిపోయిన తర్వాత వీరిని గురించి చులకనగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. వీరు లక్కీ నెంబర్లు కనుక మనం గమనించినట్లయితే 1, 3, 5, 7, 9. లక్కీ డేసు గురువారం, ఆదివారం, బుధవారం, శుక్రవారం, మంగళవారం కూడా వీరికి కలిసి వస్తుంది. వీరికి ఎల్లో కలరు, గ్రీన్ కలరు, ఆరెంజ్, రెడ్ కలర్స్ బాగా సూటబుల్ అవుతాయి. 12వ సంవత్సరం, 21వ సంవత్సరం, 30వ సంవత్సరం, 39వ సంవత్సరం, 48వ సంవత్సరం, 57వ సంవత్సరం, 66 సంవత్సరాలు, 75వ సంవత్సరంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. ప్రతి నెల వీరికి 3, 12, 21, 30వ తేదీలు కలిసి వస్తాయి. వీరికి కలిసి రాని సంఖ్యలు 4, 8, 2, ఎక్కువగా 8, 17, 26, 35, 44, 53, 62, 71 సంవత్సరాల్లో చెడు సంఘటనలు వీరి జీవితంలో జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 8వ నెంబర్ అసలు కలిసి రాదు. నలుపు రంగు వీరికి అసలు కలిసి రాదు. నీలం రంగు కూడా వీరికి కలిసి రాదు. వీరి జీవితం మొత్తంగా గమనించినట్లయితే వీరికి విద్యారంగం బాగా సూటబుల్ అవుతుంది. బోధనా రంగం కూడా బాగా సూటబుల్ అవుతుంది. ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కెరీర్ పట్ల కూడా వీరు చాలా నిబద్ధతతో ఉండటం వల్ల కెరీర్లో పెద్దగా ఒడిదుడుకులు అనేవి ఉండవు. అయితే సొంత వ్యాపారాలు కనుక చేస్తే మాత్రం సుమారు 39వ సంవత్సరం వచ్చే వరకు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు వ్యాపార రంగంలో కనుక ప్రవేశిస్తే 39వ సంవత్సరం నుండే వీరికి వ్యాపారంలో కలిసి వస్తుంది. ఈలోపు చాలా నార్మల్గా ఉంటుంది. వీరి జీవిత చరమాంకంలో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంతానపరమైన సమస్యలు కూడా ఉంటాయి. కొంతమందికి అబార్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. వీరి ఆరోగ్య సమస్యలు గమనించినట్లయితే లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్, హార్టు, రక్తనాళాలు, గొంతు వీటికి సంబంధించిన ఏదో ఒక సమస్య వీరిని చాలా కాలం పాటు వెంటాడుతూ ఉంటుంది. వీరు సవరించుకోవాల్సిన ముఖ్య విషయం అధికంగా ఆహారాన్ని తీసుకోవటాన్ని తగ్గించాలి. అదేవిధంగా మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించటం వల్ల ఎదుటివారు వీరిని అపార్థం చేసుకుంటారు. ఈ విధంగా విద్యా ప్రదర్శనను తగ్గించుకోవాలి. కొన్ని చిన్న చిన్న విషయాలకే వీరు చాలా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారు. తమ మాటే నెగ్గాలని పట్టుబడుతూ ఉంటారు. ఈ విషయాలను వీరు సవరించుకోవాలి. అదేవిధంగా ధనాన్ని కూడా మితంగా ఖర్చు పెట్టాలి. భవిష్యత్ అవసరాలకే ధనాన్ని పొదుపు చేయటం మంచిది. అందువల్ల ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. వీరి జాతకంలో వీరి నెంబర్లో ఉన్న దుష్ఫలితాలను తగ్గించుకోవడం కోసం, అంటే వీరి జీవితంలో ఉన్న చెడు ఫలితాలు తగ్గడం కోసం దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు చదవటం కానీ, లేదా దక్షిణామూర్తి వారిని ఆరాధించడం కానీ, లేకపోతే ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం కానీ చేయటం మంచిది. దత్తాత్రేయుల వారిని ఆశ్రయిస్తే వీరికి ఎటువంటి సమస్యలు రావు. వీరి చరమాంకం కూడా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. వీరి పేరులో చెడు నెంబర్లు రాకుండా చూసుకోవాలి. వీరి నేము 3వ నెంబర్కి సరిపోయిన నెంబర్లో ఉండాలి, అంటే మిత్ర సంఖ్యల్లో ఉండాలి. వీరి నేమ్లో 1, 3, 5, 7, 9 ఈ నెంబర్లు వచ్చేలా చూసుకోవాలి.
చెడు నెంబర్లు అనేవి వీరి పేరులో రాకుండా ఉండాలి. వీరి జాతకంలో ఉన్న సమస్యలు, వీరి జీవితంలో ఉన్న సమస్యలు తగ్గటానికి దత్తాత్రేయ వారిని ఆశ్రయించాలి. ప్రతిరోజు గురు చరిత్ర పారాయణం చేయటం కానీ, లేకపోతే షిరిడి సాయిబాబా వారిని ఆశ్రయించటం కానీ, లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం కానీ, హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉపాసించటం, లేకపోతే హయగ్రీవ మంత్రాన్ని ఉపాసించటం కానీ చేయటం మంచిది. అదేవిధంగా గురువారాలందు తరచూ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేయటం, గోమాతకు శనగలు నివేదించటం మంచిది. వీరు చూపుడు వేలికి కనకపుష్యరాగాన్ని కానీ పుష్యరాగాన్ని కానీ ధరించటం మంచిది. ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులైనా పొలిటీషియన్స్ అయినా కనకపుష్యరాగంతో పాటు కెంపు కుడి చేతి ఉంగరం వేలుకు ధరించటం మంచిది. వీరు ఎక్కువగా రాహుశాపానికి గురవుతారు కాబట్టి రాహుగ్రహానికి సంబంధించిన ఇతర పరిహారాలు కూడా చేసుకోవటం మంచిది. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ కానీ, నాసికి త్రయంబకేశ్వర్లో కాలసర్ప దోష పూజలు కానీ చేయించుకోవటం మంచిది. మొత్తం మీద గమనిస్తే వీరి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. మంచి కెరీర్ని కలిగి ఉంటారు. ఆర్థిక స్థితి మధ్యమంగా సాగిపోతుంది. జీవిత చరమాంకంలో ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య సమస్యలు 48వ సంవత్సరం నుండే వీరికి ప్రారంభమవుతాయి. ఆరోగ్యం మధ్యమంగా సాగిపోతూ ఉంటుంది. అందువల్ల వీరు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం సర్వత్రా మంచిది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.